నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మీడియాలో కనిపించని ఒక విషాద కథ సూడాన్లో జరిగింది. సోషల్ మీడియాలో ట్రెండ్ కాలేదు, టీవీ చర్చల్లో చోటు దక్కలేదు. కానీ అది ఒక ఘోరమైన మానవ విపత్తుగా మారింది. ఆ విపత్తు పేరు ఎల్ ఫాషర్. ఎల్ ఫాషర్ డార్పూర్ ప్రాంతంలో ఉన్న ఒక కీలక నగరం. అక్కడ జరుగుతున్నది సాధారణ యుద్ధంగా కనిపించడం లేదు. సూడాన్ సైన్యం, పారామిలిటరీ బలగాలపైనే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరిగిన పోరాట క్రమం మారణ హోమంగా మారింది. రెండు వర్గాల మధ్య చిక్కుకున్న వేలాది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బతికిన వారు భయంతో, ఆకలితో, అనిశ్చితితో జీవించారు. ఈ పోరాటాల్లో శరణార్థ శిబిరాలు కూడా లక్ష్యాలయ్యాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు సురక్షితంగా ఉండాల్సిన చోటే దాడులకు గురయ్యాయి. ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి, నీటి కేంద్రాలు నాశనమయ్యాయి, ప్రాథమిక సౌకర్యాలు పూర్తిగా కూలిపోయాయి. ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదని, కొన్ని వర్గాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడ్డాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు దీనిని ఎథ్నిక్ క్లీన్సింగ్ దిశగా సాగుతున్న హింసగా పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎల్ ఫాషర్తో పాటు పరిసర ప్రాంతాల్లో లెవెల్ 5 కరువును ప్రకటించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన ఆకలి స్థాయి. లక్షలాది మంది ఆకలితో చనిపోయే పరిస్థితి ఏర్పడిందని యునైటెడ్ నేషన్స్ స్పష్టం చేసింది. ఆహారం అందుబాటులో లేకపోయింది, తాగునీరు దొరకలేదు, బయటికి వెళ్లే దారులు కూడా మూసుకుపోయాయి, రోడ్లు పూర్తిగా కట్ అయ్యాయి, సహాయక సామగ్రి తీసుకొచ్చే వాహనాలపై దాడులు జరిగాయి. మానవతా సహాయం కూడా యుద్ధంలో ఒక లక్ష్యంగా మారింది. ఆకలిని ఒక ఆయుధంగా ఉపయోగించారు. తిండి లేక, నీరు లేక ప్రజలు నెమ్మదిగా మరణించే స్థితికి నెట్టబడ్డారు. డార్ఫూర్ ప్రాంతంలో ఎల్ ఫాషర్కు ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. అది అక్కడ మిగిలిన చివరి పెద్ద పట్టణంగా నిలిచింది. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. జన సంహారానికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపించాయి. గ్రామాలను తగలబెట్టారని, అమాయకులను హింసించారని, పిల్లల్ని కూడా వదలకుండా క్రూరంగా వ్యవహరించారని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ హింసలో తరతరాల భవిష్యత్తు కాలిపోయింది. ఇంత జరుగుతున్నా ప్రపంచం పెద్దగా స్పందించలేదు. ఉక్రెయిన్ యుద్ధం వార్తల్లో నిలిచింది. గాజా సంఘర్షణ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. కానీ సుడాన్ విషయంలో మాత్రం అంతర్జాతీయ సమాజం మౌనంగా నిలిచింది. ఎవరికీ సమయం లేనట్టుగా పరిస్థితి కనిపించింది. ఈ ఘర్షణల ఫలితంగా ఆఫ్రికాలో మరో మానవ విపత్తు రూపుదిద్దుకుంది. సూడాన్లో 30 లక్షల మందికి పైగా ప్రజలు అంతర్గతంగా శరణార్థులుగా మారారు. వారి జీవితాలు, ఆశలు, రేపటి కలలు అన్నీ మసకబారాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి చేసిన హెచ్చరిక చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడే స్పందించకపోతే చరిత్ర మానవాల్ని క్షమించదని ప్రపంచాన్ని హెచ్చరించింది. మాటలతో కాదు, చర్యలతో ముందుకు రావాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేసింది. ఈ మొత్తం విషాదంలో ఒక కఠినమైన నిజం బయటపడింది. బాంబులు ఒక్కసారిగా చంపాయి, కానీ ఆకలి మాత్రం నెమ్మదిగా, నిశ్శబ్దంగా హత్య చేసింది. సూడాన్లో అదే జరిగింది, అదే జరుగుతూనే ఉంది.